హాయ్ అండి. ఈరోజు నేను చేపల పులుసు చేస్తున్నానండి. చేపల పులుసుకి కావాల్సిన పదార్థాలు నేను ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కట్ చేసుకున్నాను. అలాగే కొత్తిమీర కూడా కడిగి పెట్టుకున్నాను. చింతపండు నానబెట్టుకుంటున్నానండి. ముందుగా చేపలను అయితే తీసుకున్నాను, శుభ్రం చేసుకుంటున్నానండి. వీటిని శుభ్రం చేసేటప్పుడు కొంచెం ఉప్పేసి కడుక్కొని శుభ్రంగా కడుక్కోవాలండి. క్లీన్ చేసేవారు బయట మనకి ఇలా చేసి ఇచ్చేస్తారు. మనం ఇంటికి వచ్చిన తర్వాత నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇదిగోండి, తెల్లగా కడిగేసుకున్నాను. కడిగిన వాటిల్లో ముందు 2 టేబుల్ స్పూన్ల కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్లు ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలకి బాగా పట్టించుకోవాలండి. మసాలాలు బాగా పట్టాలి. మసాలాలు అంటే నేను ఇక్కడ వేసింది కారం, అల్లం వెల్లుల్లిపాయనండి. అంతకుమించి నేను ఏ మసాలాలు వేయట్లేదు. చాలా రుచిగా ఉంటుందండి చేపల కూర. ఇలా ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. ఎక్కువ మసాలాలు వేయకూడదండి. ఎండాకాలం కడుపులో మంటలు వస్తాయి. అయినా చేపల కూరకి మసాలాలతో పని ఉండదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి చాలు. ఇదిగోండి, ముక్కలకి ఇలా పట్టించుకున్నాను. ముక్కలకి ఉప్పు, కారం, మసాలా పట్టేలోపు నేను ఆయిల్ వీటెక్కినాక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఉల్లిపాయ వేగుతుందండి. ఉల్లిపాయ వేగిన తర్వాత మనం ఉప్పు, కారం, మసాలాలు పట్టించుకొని నానబెట్టుకున్నాం కదండి ముక్కలు, వాటిని నేను అక్కడొకటి కాస్త చేపల కూరకి వెడల్పైన గిన్నె తీసుకోవాలండి. ఇరుగ్గా ఉండకూడదు. చేప ముక్క ఎప్పుడు ఫ్రీగా ఉండాలి. ఇరుగ్గా ఉంటే చితికిపోతుంది అన్నమాట. అందుకే నేను వెడల్పు గిన్నె తీసుకున్నాను, చేపల కూర గిన్నె. చూడండి, మీకు చూపించినట్టుగా ఒకదాని మీద ఒకటి కాకుండా విడివిడిగా పెట్టుకుంటూ వచ్చాను. తొందరగా చేపల కూర ముక్క చితికిపోతుందండి. అందుకని చాలా సున్నితంగా వాడాలి. చికెన్, మటన్ తిప్పినట్టు తిప్పకూడదండి. ఇలా ముక్కను మగ్గనివ్వాలి. కాసేపు మగ్గిన తర్వాత చింతపండు పులుసు తీసుకున్నానండి. ఇప్పుడు ఈ చింతపండు పులుసుని కూడా ఈ ముక్కల మీద పోసేస్తున్నాను. కొంచెం మంట హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను. గరిటె పెట్టి కాకుండా ఇలా కదుపుకోవాలి. మూత పెట్టానండి. చేపల కూర అయితే అయిపోయిందండి. ఇప్పుడు నేను కొత్తిమీర వేస్తున్నానండి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్.